దళిత మైనర్ విద్యార్థి గడ్డ నవదీప్ను విచక్షణ రహితంగా కొట్టి ఆసుపత్రి పాలు చేసిన వన్ టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని దళిత విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇటీవల నవదీప్ను కొట్టిన సంఘటనపై ఎంఆర్పీఎస్ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పలు దళిత నేతలు విద్యార్థి సంఘాలు కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ కూడలిలో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ అధికారంతో ఎస్ఐ విద్యార్థిని కొట్టారని ప్రశ్నించారు. ఎస్ఐ మధుసూదన్ రెడ్డి లాఠీతో విచక్షణ రహితంగా కొట్టడంతో నవదీప్ తీవ్రంగా గాయపడి రిమ్స్లో చేరడం జరిగిందన్నారు. ఎవరైనా తప్పు చేస్తుంటే పోలీసులకు నిలుపుదల చేసే అధికారం ఉందని, కొట్టే అధికారం వారికి లేదని అన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను విస్మరించి సమస్యలకు పోలీసులే కారణం కావడం ఖండిస్తున్నామన్నారు. తన కుమారుడికి జరిగిన అన్యాయంపై బాధితుడి తండ్రి పోలీస్ స్టేషన్కు వెళ్ళగా అవమానకరంగా మాట్లాడి ఫిర్యాదు కూడా తీసుకోకుండా తిరిగి కులం పేరుతో దూషించడం దారుణమన్నారు. తప్పు చేస్తే ప్రశ్నించకుండా ఏకంగా దాడి చేయడం ఎస్ఐ మధుసూదన్ రెడ్డికి తగదన్నారు. ఘటనపై సంబంధిత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని, అతనిపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సాయంకాలం పూట విద్యార్థులు రాజీవ్ పార్క్ దగ్గరికి ఉన్న చిరుబండాలు తినడానికి పోతే అదే స్థలంలో పోలీసులు మోటార్ బైకులు పట్టుకుంటూ విద్యార్థులను, అక్కడ పోయే వాళ్ళను, పార్క్ దగ్గరికి వచ్చే వాళ్ళను కూడా వేధించడం జరుగుతున్నది. ఈ పోలీసు వ్యవస్థ శాంతిని కాపాడడానికి, ప్రజల హక్కులను కాపాడడానికి, ఎక్కడైనా ఎవరి మీద దాడులు జరిగితే కాపాడడానికి రక్షణ దళం అనేసి పోలీసు వ్యవస్థను నియమించడం జరిగింది. కానీ ఇదే రక్షకులే భక్షిస్తున్నారంటే ఈ పోలీసు వ్యవస్థకు మాయను మచ్చ తెస్తున్నారు. గతంలో రాక్షస పరిపాలనలో ఉన్న అధికారులు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రోజు కూడా వాళ్ళు సైకో పరిపాలనకే ఒత్తాసు పలుకుతూ మేము ఇంకా సైకో పరిపాలనలో ఉన్నాము అనేసి పాశవికంగా దాడులు చేస్తున్నారు. ఇది మీకు మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం దళితులను కాపాడడానికి, పేదలను కాపాడడానికి, పేదలకు న్యాయం చేయడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరేదో సైకో పరిపాలనలో అడ్డదిడ్డాలుగా పరిపాలన చేసి దళితులను, పేదలను చిత్ర హింసలు చేసి, దాడులు చేసి, దౌర్జన్యాలు చేసి మీరు అదే ఈనాడు కూడా కళ్ళగంటున్నారు. మీకు మంచి పద్ధతి కాదు. మీకు బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. ప్రజలు తిరుగుబాటు చేస్తే సైకో పాలన ఎలా అంతమైందో అలాగే మీ పోలీసు సైకో డిపార్ట్మెంట్ లో ఉండే సైకోలకు కూడా దేవశుద్ధి జరుగుతుంది. అదే దేవశుద్ధే కాదు, మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేసి మేము రౌడీ పోలీసుల్లో హెచ్చరిస్తున్నాం. మధుసూదన్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్తున్నాం, మీరేమన్నా రెడ్డి గారు అనేసి రెడ్డి గారి పరిపాలనలో మేము దళితులను అనగదొక్కినాం, విద్యార్థులను అనగదొక్కినాం, పేదలను అనగదొక్కినాం, రౌడీజం చేసినామంటే ఇక చల్లదు. నువ్వు పద్ధతి మార్చుకోవాలా. నువ్వు పద్ధతి మార్చుకుంటే డిపార్ట్మెంట్ లో మంచి పేరు వస్తుంది, 10 కాలాల పాటు ఉంటావు. నువ్వు పద్ధతి మార్చుకోకపోతే డిపార్ట్మెంట్ లోంచి మాయమవుతావు అనేసి హెచ్చరిస్తున్నాం. రోజు దళిత విద్యార్థి అయిన నవదీప్ అనే వ్యక్తి తన తండ్రి గారైన స్కూటర్ తీసుకొని అక్కడికి పాన్పూరిలో ఏదన్నా తిన్నామనే ఉద్దేశంతో అక్కడికి పోతే ఆ విద్యార్థి పట్టుకొని చిత్తగా బాధడం జరిగింది. అతను కింద పడి, అయ్యా నేను చచ్చిపోతాను సార్ వదిలిపెట్టండి అంటే, మీ నాయన వచ్చినా కొడతా, నిన్ను కొడతా, మీ నాయన్ని కూడా కొడతారా, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, నీ కథ ఏంటో తెలుసుకుంటాననేసి ఒక రౌడీ లాగా, ఒక ఫ్యాక్సిస్ట్ లాగా మీరు ఛాలెంజ్ చేయడం చూస్తుంటే మీరు రక్షక భటుడు కాదు. మీరు భక్షించే రాక్షస పరిపాలన కొనసాగించే రాక్షస ధోరణి మార్చుకోవాలి. ఈ పద్ధతి మంచిది కాదు. మా దళిత విద్యార్థినే కాదు, ఏ విద్యార్థినైనా కొడితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అలాంటి పిల్లల్లో మీరు వార్నింగ్ ఇవ్వండి. అవసరమైతే చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు పోతే మీరు అతనికి జరిమానా విధించండి. అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి హెచ్చరించండి. కానీ ఇలా గుడ్డును బాధినట్టు బాధితే ఒప్పుకోము అనేసి మీకు హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి విద్యార్థుల మీద దాడులు జరిగిన ఏ రౌడీ పోలీస్ అయినా ఈ రకంగా ప్రవర్తిస్తే ఈనాడు మధుసూదన్ రెడ్డికి పట్టే గతే పడతారని హెచ్చరిస్తున్నాం.